తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెలాఖరులోపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించేలా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పొంగులేటి కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రేపు జరిగే కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, చెప్పండి, నెలాఖరులోపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందంటున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దీనికి సంబంధించి రేపు కేబినెట్ లో నిర్ణయం వెలువడే అవకాశం ఉందా? స్వామి, ప్రభుత్వం అయితే ఈ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ కూడా నెల రోజుల్లోపు పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. ఇప్పటికే ఆ మేరకు ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంకేతాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తి చేసింది. రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు అవసరమైనటువంటి పోలింగ్ సిబ్బందికి సంబంధించినటువంటి సెలక్షన్ కూడా పూర్తయింది. ఈ రాష్ట్ర స్థాయి అధికారులకు, జిల్లా స్థాయి అధికారులకు, మండల స్థాయి అధికారులకు, నోడల్ అధికారులందరికీ, ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ఎన్నికల విధుల్లో పాల్గొనేటువంటి వాళ్ళందరికీ కూడా ఇటు మన మర్రిచెన్నారెడ్డి హ్యూమన్ రైట్స్ సంబంధించినటువంటి సెంటర్ లో ఇక్కడ శిక్షణ ఇచ్చారు. అటు జిల్లాల్లో కూడా వారి శిక్షణ కూడా పూర్తయింది. మానవ వనరుల కేంద్రంలో, ఇటు మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో రాష్ట్ర అధికారులకి శిక్షణ పూర్తయింది. అటు జిల్లాల్లో కూడా అధికారులకు శిక్షణ పూర్తయింది. సో అయితే వాస్తవానికి గతంలోనే ఎన్నికలు ఎప్పుడో జరగాల్సి ఉండగా ఇటు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు పెంపుకు సంబంధించి, ఇటు ఎస్సీల రిజర్వేషన్ కు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయంలో కొంత జాప్యం చేసింది. సో ఇప్పుడు ఇక ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలనే ఆలోచనతో ఉంది. ఈ నెలాఖరు వరకు దాదాపుగా ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. జూలై మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తుంది. జూలైలో దాదాపుగా ఎన్నికలన్నీ కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. ఆ మేరకే ముందుకు వెళ్తుంది. మంత్రులంతా కూడా ఇప్పటికే వరుస సమావేశాలు పెడుతూ ఆ మేరకు వారి పార్టీ సంబంధించినటువంటి నాయకులకు, కార్యకర్తలకి సంకేతాలు ఇస్తున్నారు. పార్టీని మొత్తం కూడా సంసిద్ధం చేసేటువంటి పనిలో పడ్డారు. మొదటగా ఈ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించి, సింబల్తో జరిగేటువంటి ఎన్నికలను నిర్వహించి, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. సో రేపు దీనిపైన ఒక క్లారిటీ, స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నర్సింగ్.